నాకు మీరు మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయికాడ? ఎన్ని గంటలు వస్తున్నది? మళ్ళా 8-10 గంటలకు వచ్చింది. ఆనాడు 15 సబ్స్టేషన్లు కట్టించిన నేను నారాయణకెళ్ళ 15 సబ్స్టేషన్లు కట్టించిన ఒకటే ఏడాదిలో అద్భుతంగా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ మళ్ళా కరెంటు కూడా ఆగమైపోయింది. 10 గంటల కరెంటు కూడా రైతులకు సరిగా వస్తలేదు. కరెంట్ ఆగమైపోయింది. యూరియా బస్తాలు దొరకాయి, పంటలు కొనడట, రైతు బంధు ఎగబెట్టాడట, రైతు బీమా బంధు పెట్టాడట. ఇంకా అసలు రైతు అంటోడు ఎవడన్నా కాంగ్రెస్ ఓటేస్తారా? రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు, నేను యాసంగి ఎగ్గొట్టినా, అంతకుముందు వానకాలం 3 ఎకరాలు వేసి సగం ఎగ్గొట్టినా, అంతకుముందు ఒక పంట మొత్తానికే ఎగ్గొట్టినా, ఇప్పుడైతే మొత్తం వేసినా కదా ఈ వానకాలం, అది మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతామా? రైతు బంధు మీద రేవంత్ రెడ్డి పెట్టిన బాకీ 19,000 కోట్ల రూపాయలు ఎగబెట్టినావు బిడ్డ. అది ఇచ్చేదాకా తెలంగాణ రైతుల్ని నిడిచిపెట్టరు. రుణమాఫీ ఎంత ఎగ్గొట్టిండు? సగం చేసిండు, సగం ఎగ్గొట్టిండు. అసెంబ్లీలోనేమో 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చదివిండు. కానీ ఇచ్చింది 18,000 కోట్లు, ఎగబెట్టింది 18,000 కోట్లు. సగం ఎగ్గొట్టిండు. అందుకే ఇక్కడ సగం మందికి రుణమాఫీ కాలే. ఎలక్షన్ల కూడా కేసీఆర్ రుణమాఫీ చేసిండు. మళ్ళా ఉరుకుర్రి, మళ్ళా తెచ్చుకోర్రి, నేను మళ్ళా చేస్తా అన్నాడు. ఇప్పుడేమో ఎల్లెలకెళ్ళ పడ్డాడు. అందువల్ల నేను నారాయణఖేడ్లో మీ అందరి కార్యకర్తలను కోరేది, ఇవి ఇక్కడ వినడం మీకు తెలిసి ఇలా చాలా వరకు మీకు తెలిసినాయే, కానీ ఇది ప్రజల్లో చర్చ పెట్టండి. మీ గ్రామ పంచాయతీ కాడ, మీ రచ్చబండ కాడ, దావత్ల కాడ, పండుగ కాడ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. కళ్ళు దుకాణం కాడ మాట్లాడుర్రి, బార్ షాపుల్లో మాట్లాడుర్రి, సావుల కాడ మాట్లాడుండ్రి, పెళ్లిళ్ళల్లో మాట్లాడుండ్రి అన్నాడు. అవు రేవంత్ రెడ్డి, బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎగబెట్టిన రైతు బంధు గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన రుణమాఫీ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 4,000 పింఛన్ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 2,500 మహాలక్ష్మి గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన తులం బంగారం గురించి మాట్లాడతాం, నువ్వు బంధు పెట్టిన కేసీఆర్ కిట్ గురించి మాట్లాడతాం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాం, గొర్రెల గురించి మాట్లాడతాం, చేపల గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన ప్రతి పథకం గురించి కూడా నువ్వు చెప్పినట్టే మాట్లాడతాం. నిన్ను బొందబెట్టదాకా, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టదాకా మాట్లాడతాం. విడిచిపెడతామా మనం? అన్ని మాయ మాటలు చెప్పి ఎక్కినావు. ఇప్పుడు అర్థం కాలే, పాలేందో నీళ్ళేందో కుల్లా అయిపోయింది. మంచిగా గట్టిగా పనిచేద్దాం, మళ్ళా పాత రోజులు తెచ్చుకుందాం. నారాయణఖేడ్లో మళ్ళీ 100 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే. జర మొన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయినాం. నిజంగా చెప్పాలంటే जीत गए बोल के घर पे सो गया थोड़ा, नहीं उसमें गए, नहीं तो हारने का सवाल ही नहीं था. थोड़ा जरा ओवर कॉन्फिडेंस में आप लोग भी गए, भूपाल रेड्डी साहब भी गए, बीच में निकल गया वो. लेकिन इस बार जिद से काम करेंगे, मिलके काम करेंगे, सब मिलके काम करके बीआरएस को जिता लेंगे. तो గట్టిగా పనిచేద్దాం మిత్రులారా. ముందైతే నేను ఇవన్నీ చెప్పినా కానీ మళ్ళీ అసలు ముచ్చట ఎస్ఐఆర్ దరఖాస్తు నింపాలే, 10 రోజుల్లో ఇయ్యాలే. ఎస్ఐఆర్ అనేది చాలా చాలా ముఖ్యమైంది. అది కింది మీద అయితే మన రిజల్ట్ కింది మీద అవుతుంది. ఎస్ఐఆర్ లో కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ